హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీకి టెండర్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఈ విధమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ చేస్తారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 3300 మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి వీటికి లాటరీ తీసి దాని తర్వాత ఎక్కడెక్కడ జనాభా ప్రాతిపదికన దానికి 50 లక్షల నుంచి 85 లక్షల వరకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి లైసెన్స్ ఫీజును తీసుకొని షాపులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంది. ఇక్కడ ఒక అంశము, ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ మారుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలసీ ఏంటి? ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకి ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి రిటైల్ షాపులన్నీ ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విధానాల వల్ల ఎవరు లాభపడ్డారు, ప్రజలకు ఎంత నష్టం జరిగింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి, వాళ్ళు ఏమి అమలు చేయలేదు ఒకటి. మరి ఈ ప్రభుత్వము గత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటు దుకాణాలకు వెళ్ళటం వల్ల ఎవరికి లాభం జరగబోతుంది, ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఇది నేను చర్చించదలుచుకుంటాను. గత ప్రభుత్వం ఏం చెప్పింది? మేము దశల వారీగా మద్య నిషేధం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ హామీని 2024 లోపు దశల వారీగా వాళ్ళు అమలు చేయాలి. షాపులు తగ్గించాలి, షాపులు మొత్తం తగ్గించేసి చివరికి 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం ఉంచాలి, అప్పుడు మాత్రమే నేను ఓట్లు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2024 వచ్చింది. అప్పుడు వరకు అనేకమైనటువంటి ఎత్తులు వేశారు, మాటలు చెప్పారు, మద్యం రేట్లు పెంచారు, ఆ రేట్లు పెంచింది తక్కువ తాగుతారని అని చెప్పడానికి ఇలాంటివన్నీ చేశారు. ప్రజలకైతే ఏమీ మేలు జరగలేదు. మద్యం నిషేధం గిన దశల వారీగా జరిగి ఉంటే ప్రజలకు మేలు జరిగేది. మద్యం అందుబాటులో లేకపోతే ఆ మద్యం తాగేటువంటి వాళ్ళు, వ్యసనానికి బానిసైనటువంటి వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ కానీ ఏర్పాటు చేసి వాళ్ళ క్రమక్రమంగా మద్యానికి గిన దూరం చేయగలిగితే మద్యం అనేటువంటి బానిస నుంచి ప్రజలు బయటపడేదానికి అవకాశం ఉండేది. ఇంకా ప్రభుత్వానికి ఆదాయం కంటే ఇంకొక మార్గం చేసుకోవాలి, అంతే తప్ప ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ఈ మద్యం అమ్మితేనే ఆదాయం వస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోవటమే కాకుండా, ఏ హామీ? దశల వారీ మద్య నిషేధం చేస్తాను, రేట్లు పెంచటం ఒకటి సమస్య. రెండోది ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశము, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మద్యాన్ని వాళ్ళే తయారు చేయించేసి, ఇప్పుడు మిథున్ రెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, అదేవిధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, ఇలాంటి వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు మద్యాన్ని తయారు చేసి ఆ తయారు చేసినటువంటి మద్యాన్నే ప్రభుత్వానికి సంబంధించినటువంటి షాపుల్లో అమ్మించటం అనేటువంటి, దీని ద్వారాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలు. ఏంటి? వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవటం, అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏమి అందుబాటులో లేకుండా వీళ్ళు తయారు చేసినటువంటి ముందే తాగాల్సినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితి రావడం. రెండు దెబ్బలు, చెంప దెబ్బ గోడ దెబ్బ అన్నట్లుగా రెండు వైపులా ప్రజలే నష్టపోయారు. మరి ప్రభుత్వానికి ఏమైనా లాభం జరిగిందా అంటే, ప్రభుత్వానికి కూడా లాభం జరగకుండా వీళ్ళు కొన్ని ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టేటువంటి విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారు. 30,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వైట్ పేపర్ ద్వారాగా రిలీజ్ చేసింది. దీని మీద కేసులు కూడా నమోదు చేస్తామనేటువంటి దాని మీద వాసుదేవరెడ్డి మీద ఆల్రెడీ కేసు నమోదు చేయటం, ఇవన్నీ కూడా విచారణల దశలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు ఎలాగూ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మొన్న ఎన్నికల్లో ఓడించేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళేమీ దశల వారీకి కానీ ఏ విధంగా కానీ మద్య నిషేధం చేస్తామని వీళ్ళు హామీ ఇవ్వాలి. మరి మద్య నిషేధం చేయలేదు వాళ్ళు అనేటువంటిది మాత్రమే వీళ్ళు విమర్శించారు. వాళ్ళని చేయమని ఒత్తిడి చేశారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు చేస్తామని మాత్రం హామీ ఇవ్వాలి. కాబట్టి ప్రజలకు ఆ విధమైనటువంటి హామీ లేదు కాబట్టి మద్య నిషేధం ఎందుకు చేయట్లేదని వీళ్ళని అడగటానికి మనకు అవకాశం లేదు.
వీళ్ళు చెప్పింది ఏంటి, మేము అన్ని రకాల బ్రాండుల్ని అందుబాటులోకి తీసుకొస్తాం, చీప్ లిక్కర్ని మాత్రం 99 రూపాయలకు ఒక క్వార్టర్ వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామని ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తర్వాత చీప్ లిక్కర్ 99 రూపాయలకే. ఎందుకు దీన్ని అసలు ఎందుకు చీప్ లిక్కర్ని 99 రూపాయలకి ఇస్తున్నారు? దీనికి కారణం ఏంటి? ఎక్కువ మందికి ఇది పంపించాలనా లేదా అమ్మాలనా ఏంటి దీని ఉద్దేశం అని అంటే, ఈ మద్యానికి బానిసైనటువంటి వాళ్ళు తక్కువ రేటుకైనా మద్యం అందుబాటులోకి లేకపోతే వీళ్ళు గంజాయి అదేవిధంగా మాదక ద్రవ్యాలు తక్కువగా రేటుకు వచ్చేటువంటి వీటికి అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇది మా గంజాయి ఇలాంటివన్నీ కూడా నష్టం కలిగించేటువంటి అంశాలు. ఇది ప్రభుత్వానికి కూడా ఆదాయం రాదు దానివల్ల. ఈ అంశాల మీద ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి లాభం వచ్చేటువంటి అంటే తక్కువ ధరకే మద్యము విక్రయించి గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు అలవాటు పడకుండా చేయటం అనేటువంటిది లక్ష్యంగా 99 రూపాయలకి క్వార్టర్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే ఏంటి, అన్ని రకాల బ్రాండ్స్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్స్ అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము. అదేవిధంగా కొన్ని కంపెనీలు వాళ్ళ దగ్గర నుంచే మొత్తం కొనుగోలు చేసేటువంటి విధానం కాకుండా ఈ తయారీలకు సంబంధించినటువంటి ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నింటి దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి విధానం ద్వారాగా చేస్తామనేటువంటి దాని మీద ప్రకటన చేస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ కొత్త విధానం సందర్భంగా ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే, ఈ మొత్తము ఒక కీలకమైనటువంటి పట్టణాల్లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం ఇక్కడ ఒక 12 ప్రీమియం స్టోర్లు, ఈ వాకిన్ స్టోర్స్ లాంటి పెద్ద పెద్ద ఏర్పాటు చేయబోతున్నారని. మొత్తం షాపులు అయితే 3694 ఎన్నో ఉన్నాయి. ఆ షాపులకు సంబంధించినటువంటి విషయంలో వీటిల్లో గీత కార్మికులకి 340 ఒక మొత్తము గీత కార్మికులకు సంబంధించినటువంటి వీటిల్లో ఏదైతే మేనిఫెస్టోలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా చెప్పింది కాబట్టి 10% గౌడ, శెట్టి, బలిజ వంటి 6 కులాల వాళ్ళకి వీటిని అప్పచెప్పబోతున్నారు. వీటిల్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ ఉన్నటువంటి సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 చొప్పున 4 దుకాణాలను కూడా రిజర్వ్ చేశారు. ఎక్కడెక్కడ చిన్న కులాలు ఉన్నాయి అంటే వీళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం గీత అనేటువంటి వృత్తితో, కళ్ళు గీత అనేటువంటి వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి షాపులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 10,000 లోపు జనాభా ఉన్న చోట 50 లక్షల రూపాయలు లైసెన్స్ రుసుముగా పెట్టారు. 10,000 నుంచి 50,000 జనాభా వరకు 55 లక్షల రూపాయలు ఈ లైసెన్స్ రుసుముగా వసూలు చేస్తారు. 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట 65 లక్షల రూపాయలు ఈ లైసెన్స్ రుసుము ఉంటుంది. 5 లక్షల పైన జనాభా ఉన్న చోట 85 లక్షల రూపాయలు ఈ లైసెన్స్ రుసుము ఉంటుంది. మొదట అయితే ముందు లాటరీకి తీయడానికి ముందుగా అసలు అప్లికేషన్ పెట్టాలంటే 2 లక్షల రూపాయలు కట్టాలి. ఈ 2 లక్షల రూపాయలు తిరిగి నాన్ రిఫండబుల్, తిరిగి రావు. ఎవరికి షాపు వాళ్ళకి లాటరీలో వస్తే వాళ్ళు లైసెన్స్ పొంది వాళ్ళు షాపు రన్ చేసుకోవడానికి ఈ ధరావత్తు లైసెన్స్ రుసుము అనేది 6 టైమ్స్ ఏమో చెల్లించేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ, కొత్త మద్యం షాపులు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అప్పటి వరకు పాత మద్యం షాపులన్నీ కూడా యథాతథంగా 12వ తేదీ వరకు పాత షాపులు యథాతథంగా కొనసాగుతాయి.